వాళ్ళు లైఫ్ లాంగ్ విడిపోరు అని చెప్పి ఒక నమ్మకం ఉందన్నమాట. అది వీళ్ళు విడిపోద్దు అని చెప్పి అక్కడ చేసుకున్నారని అలా అనుకుంటే ప్రపంచం అంతా పోయి అక్కడే పెళ్లి చేసుకునేది కదా బ్రదర్. ఎవరు ఎక్కడ విడిపోయేది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, ఎవరు ఎక్కడ కలుస్తారు అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేయలేరు. పెళ్లి జరగడానికి ఒక నమ్మకం అంతే, మనిషి నమ్మకంతో ముందుకెళ్ళాలి. అందుకోసమని వాళ్ళు వెళ్ళి ఆ టెంపుల్లో చేసుకోవచ్చు. అట్లా అనుకుంటే ప్రతి ఒక్క తిరుపతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు డివోర్స్ తీసుకోవట్లేదా? వాళ్ళకి నచ్చకుంటే లైఫ్ లోంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి నచ్చితే లైఫ్ లోకి మళ్ళీ వస్తారు, అంతే తప్ప టెంపుల్ డిసైడ్ చేయలేదు. డెస్టినీని టెంపుల్ డిసైడ్ చేస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు కదా. మరి యాజ్ ఎ ఫ్యాన్ గా ఎలా ఫీల్ అవుతున్నారు సమంత గారు పెళ్లి అయిపోయింది? ఓకే, ఫస్ట్ నా చైతన్య గాంధీ చేసుకున్నప్పుడు కొంచెం మంచి పర్సన్ ని చేసుకుంది, మంచి కుటుంబంలోకి వెళ్తుంది. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక మంచి కుటుంబం వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాము. విడిపోయినప్పుడు కొంచెం బాధపడ్డాము. కానీ ఇప్పుడు మళ్ళీ తను ఒక ఇంటి మనిషి అయింది అన్న తర్వాత అందరం సంతోషించాల్సిందే. సింగిల్ గా ఉండడం ఎన్ని రోజులు సింగిల్ గా ఉంటది, తనకి లైఫ్ ఉంటది. జెంట్స్ లైఫ్ జెంట్స్ చూసుకున్నప్పుడు లేడీస్ లైఫ్ లేడీస్ కూడా చూసుకోవాలి మనం, అంతకు మించి ఏం లేదు.